తన స్వార్థం కోసం ఎటువంటి నీచ రాజకీయానికైనా వెనకాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది మా టైం నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము. ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ఆయన నగ్నంగా ఉండేటువంటి కార్టూన్లు వేయించాడు. అదేవిధంగా ఆయన ఉమనైజర్ అని చెప్పి చిత్రీకరించాడు. ఆయన ఈనాడు పత్రికలో ఏబిఎన్లో ఇష్టం వచ్చినట్టుగా ఎన్టీఆర్ని ఒక స్త్రీలోలుడుగాను పనికిరాని వాడిగా చేసి తను చివరికి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారిని మరణానికి గురయ్యేట్టు చేసి అధికారం సంపాదించాడు. ఇంత దగుల్బాజీ రాజకీయాల్ని ఈ ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే జార్జ్ చక్రవర్తి రష్యా నిరంకుశ విధానాలను చదువుకున్నాం మనం పుస్తకాల్లో. కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మేము ముఖ్యమంత్రి అని కూడా అనలేను. ఎందుకనంటే ఇతను ప్రజాభిమానంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి కాదు. కేవలం ఈవీఎంల ద్వారా మోసంతో దగా విధానాలతో ముఖ్యమంత్రి అయ్యాడు గనక అతను ముఖ్యమంత్రి అనే పదానికి కూడా అర్హుడు కాదు. అతను ఒక నీచమైన, ఒక డర్టీ పొలిటీషియన్, చెప్పాలి అంటే ఒక పనికి మాలినటువంటి ఒక చెత్త రాజకీయవేత్త. కానీ ఎప్పటికప్పుడు అతను నీచమైన రాజకీయాలతో అధికారానికి వస్తూనే ఉంటాడు. ఈసారి వచ్చి 100 రోజుల పాలనలో ఏం చేసేయాడయ్యా అంటే ఒక 50 రేపులు ఇతని పరిపాలనలో జరిగింది. ఈ 100 రోజుల పాలనలో జరిగినటువంటి చూస్తే ఒక 50 రేపులు జరిగినాయి. ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు, ఒక్కదానికి కూడా ఎంక్వైరీ లేదు, అసలు కేసులే మాఫీ, ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. అదేవిధంగా మరి ఇది ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారో చూసాము. తర్వాత హత్యా రాజకీయాలు, ఎంతమందిని వెంటబడి ఈ దగుల్బాజీ ఇతని కొడుకు ఒకడున్నాడు, రెడ్ బుక్ అట, ఇతనేదో పెద్ద ప్రపంచ సోషలిస్ట్ అయినట్టుగా, ఇతనేదో దేశాన్ని ఉద్ధరించి ఈ సమాజాన్ని బాగు చేస్తున్నట్టు ఒక రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి ఈ తండ్రి కొడుకులు ఒక దోపిడీగాళ్ళు అనేది ప్రపంచ చరిత్రలోనే తెలుసు, అందరికీ తెలిసినటువంటిది. రాజకీయ చరిత్రలో ప్రతి దేశంలో కూడా తెలుసు చంద్రబాబు ఏంటో అతని కొడుకేంటో. ఇలాంటి ఈ దగుల్బాజీలు ఇద్దరూ కూడా కలిసి రాష్ట్రాన్ని నిండా ముంచారు. నిజంగానే ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా కరోనా వచ్చినా కూడా తన 5 సంవత్సరాల్లో ఒక ఆర్థిక క్రమశిక్షణను పాటించి రాష్ట్రాన్ని, పేద వర్గాల్ని దాదాపు 98.9% ఆయన ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని అమలు చేసి ఇటు విద్యా వ్యవస్థని అటు ఆరోగ్య వ్యవస్థని బాగు చేసి పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, పేద పిల్లలు కూడా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని అర్హత సాధించాలి అని ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా బట్టలతో సహా పుస్తకాలతో సహా అన్నీ ఇచ్చి స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మార్చి ఆ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి పంపించి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఐక్యరాజ్య సమితి తీసుకుపోతే ఈరోజు ఈ దగుల్బాజీ పాలనలో 100 రోజుల పాలనలో స్కూళ్ళు మళ్ళీ ఏడుస్తూ ఉన్నాయి. అతని పాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని హయాంలు ఎలా ఉన్నాయో ఈరోజు మళ్ళా నారాయణ చైతన్య కాలేజీలకు పోవాలి, ఈ స్టూడెంట్స్ అంతా డబ్బున్న వాళ్లే చదువుకోవాలి, ఈ పేద పిల్లలు చదువుకోకూడదు అనే ఒక దుర్మార్గమైన విధానం కళ్ల ముందు చూస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలకు అందించేటువంటి ఆహారంలో కల్తీ ఆహారం ఇస్తా ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్ పాలైపోతున్నారు. అదేవిధంగా పిల్లల గూడవల్లి హాస్టల్ అనుకుంటాను, అక్కడ దాని మీద కెమెరాలు పెట్టి బాత్రూముల్లో ఆడపిల్లల మీద చేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడిస్తే వాళ్ళని బెదిరించి పంపించారు తప్ప కేసు ఎంక్వైరీ లేదు. ఏమిటి ఇతని పాలన, ఇతను సాధించింది ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అటకెక్కించాడు. జన్మభూమిని మళ్ళా తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఈ 100 రోజుల పాలన పేదల పాలిటి ఎంత ఘోరంగా తయారైందంటే, ఒరే బాబు ఎప్పుడు పోతావురా నువ్వు, ఎలక్షన్లు వస్తే బాగుండు, మాకు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటామనే స్థాయికి దిగజారాడు. ఇక ఇతను ఇంకొక నైత్యం ఏంటంటే, ఇంకొక నీచమైన రాజకీయ స్వభావం, ఎప్పుడూ కూడా ఇతరుల మీద నిందలు వేస్తూనే ఉంటాడు. ఆ రోజు నా మీద అట్లాగే వేశాడు. సరే నాది పక్కన పెడదాము,
తర్వాత అతను పబ్బం గడుపుకోవటానికి, అతని హెరిటేజ్ను పెంచుకోవటానికి చిత్తూరు డైరీని నాశనం చేశాడు, విజయపాప మిల్క్ను నాశనం చేశాడు తన హెరిటేజ్ను పెంచుకోవటం కోసం. ఆ విధంగా తన స్వార్థం కోసం ఇతరులను ధ్వంసం చేయటంలో నంబర్ 1 క్రిమినల్ ఎవరంటే చంద్రబాబు నాయుడే ఈరోజు. తర్వాత అధికారం ఎందుకంటే ఇతనికి డబ్బును సంపాదించడానికి, సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేయడానికి, అన్ని పార్టీలను మేనేజ్ చేసుకుంటాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, అధికారంలోకి వస్తాడు. ఇంత నీచమైన పొలిటీషియన్ మనం చరిత్రలో చూసానా? ఏమాత్రం విలువలు లేనటువంటి వ్యక్తి అన్నిటినీ మించి ఇన్ని రకాలుగా జగన్ జైలుకు పంపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ మీద సాధిస్తున్నటువంటి అతను దురాగతాలు ఎన్నని చెప్పాలి మేము. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మీద నిందలు వేయటం, అదేవిధంగా ఆ పార్టీ వాళ్ళని చంపటం, ఆ పార్టీ కార్యకర్తల మీద అఘాయిత్యాలు చేయటం, అదేవిధంగా ఇప్పుడు తన పరిపాలన వచ్చిన తర్వాత కూడా వెంటాడి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చంపటం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, లేదా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం. ఇంత దరిద్రపు తండ్రి కొడుకులు కలిసి పరిపాలన ముంచేశారు అనేది చెప్పక తప్పదు. అదేవిధంగా కృష్ణా జిల్లా మన విజయవాడ మునిగిపోయినటువంటి చూస్తే ఎంత ఘోరం అంటే అది మానవ తప్పిదం. అందులో స్వయంగా చంద్రబాబు నాయుడు తన కరకట్ట నివాసాన్ని కాపాడుకోవటం కోసం అక్కడ బుడమేరు నీటిని 11 గేట్లు కూడా వదిలేసి విజయవాడ ప్రజలను ముంచి దుర్మార్గం, ఇంతకంటే దుర్మార్గుడు ఈ చరిత్రలో ఎప్పుడైనా మనకు కనిపించింది ఆ పాత్ర? రావణాసురుడు, కీచకుడు వీళ్ళంతా, లేకపోతే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళని రాక్షసులు అనుకుంటాము. కానీ వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం ఆ రోజు వాళ్ళు పోరాడారు. ఇతనికి ఏ సిద్ధాంతమైనా ఉందా? ఉంది ఒక సిద్ధాంతం. ఏంటంటే అవినీతిలో డబ్బు ఎంతైనా సంపాదించుకోవాలా, అమరావతిలో తన కమ్మ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా, దానికోసం రాష్ట్ర ప్రజలను ముంచాలా, రాష్ట్రంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా అతను ప్రామిస్ చేసినాయే కదా. ఎలక్షన్స్ ముందు అమ్మఒడి ఎంత ఇస్తానన్నాడు? నీకు 5,000, నీకు 15,000, నీకు 15,000, అందరూ ఒక పెద్ద జోగ్లాగా అయిపోయింది ఈరోజు. అట్లా అంత ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఎన్ని పథకాలు, మళ్ళా అంతకుముందు 300 అంటే ఈసారి 600 ఇచ్చాడు. కానీ ఈరోజు ఒక్కటైనా అమ్మబడిపోయింది. అదేవిధంగా ఇది వాలంటీర్ వ్యవస్థ, ఎంత చక్కగా వాలంటీర్లు ఇంటికెళ్ళి సేవ చేసేటువంటి ఆ సేవా దళాన్ని కూడా మోసం చేశాడు. అంటే ప్రజలను మోసం చేయటమే. ఈ విధంగా ఈరోజు కష్టాల్లో ఉండేటువంటి విజయవాడ ప్రజలందరినీ కూడా నీటిలో ముంచాడు. ముంచటమే కాదు, వాళ్ళని ఏ విధంగా కూడా ఆదుకోలేదు. 100 ఏళ్ల తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం ఈరోజు మళ్ళీ జగన్ మీద ఏం నిందేస్తే బాగుంటుందా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ నిందలే, ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అన్నీ దొరికిపోవటమే. ఎందుకంటే దేనికి ఎంక్వైరీ లేదు. సోషల్ మీడియా వచ్చినందువల్ల ఈరోజు వాస్తవాలన్నీ బయటికి రావడంతో వెంటనే నోరు మూసుకుంటా ఉన్నాడు. అయినా సిగ్గులేదు, మళ్ళీ వెంటనే ఇంకొకటి సృష్టిస్తారు. ఏదంటారే, బట్టగాల్చి ముఖం మీద వేస్తే అది తుడుచుకోవడానికి వాళ్ళకి చాలా రోజులు పడుతూ ఉంటుంది ప్రత్యర్థుల మీద. విజయసాయిరెడ్డి గారి మీద కానీ, సజ్జల గారి మీద కానీ, లేకపోతే ఇంకా పార్టీలో ఉండే రోజా గారు కానీ, ఇంకా ఇలాంటి వ్యక్తులందరి మీద ఏదో ఒక నింద వేయటం, వేసిన తర్వాత పాపం వాళ్ళేం బాధపడుతూ ఉంటాము. అందువల్ల కానీ ఇన్ని పాపాలకు మూలం ఎవరంటే అతను కొడుకే. ఇప్పుడు చెప్పాలి అంటే ఇతనికంటే అవినీతి పరుడు, ఇతనికంటే దురాచారుడు. ఎందుకంటే ఇతను ఎంత పెద్ద ఉమనైజరో నాకు తెలుసు, అది ఎన్టీఆర్ గారికి తెలుసు. ఎంత బాధపడ్డారో ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు, అది నేను ఇప్పుడు చెప్పలేను. ఏనాడు నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. కానీ దుర్మార్గుడు ఈరోజు దేవుడితో ఆటలాడుతూ ఉన్నాడు, భగవంతుడితో. ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి తిరుపతి దేవాలయం ఇన్ని సంవత్సరాలుగా స్వామి ప్రపంచంలో ఉండే భక్తులందరినీ ఆకర్షించుకొని ఒక ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంగా ఒక ప్రతిష్టను సాధించి మన అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే, దురదృష్టం కొద్దీ ఈ దుర్మార్గుల చేతిలో ఈరోజు స్వామివారికి కూడా కళంకం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క దానికైనా ఎంక్వైరీ ఉందా? నిన్న నేను చూశాను, ఆమె ఏఆర్ కంపెనీ వాళ్ళు, మేము జూలైలో మేము సప్లై చేశాము, చేసిన వెంటనే వాళ్ళు మరి టెస్టుకు పంపించారు. టెస్ట్ కూడా ల్యాబ్ తిరుపతిలో ఉంది స్పష్టంగా. అక్కడ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈరోజు కాదు కదా, 100 సంవత్సరాలుగా నెయ్యికి టెస్టులు జరుగుతాయి. బాగా లేకపోతే దాన్ని తిప్పి పంపిస్తూనే ఉంటారు, బాగున్న వాటిని స్వీకరిస్తూ ఉంటారు. ఇతని గవర్నమెంట్లోనే జరిగింది. జూను జూలై ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు వచ్చిన రిపోర్ట్ ఆయన ఏం చెప్పారు? మేము కల్తీ జరిగింది, అందులో
ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి రిపోర్ట్ని ఆ రోజే బయట పెట్టాలి. నిజంగా గత ప్రభుత్వంలో జరిగిందనే దాని మీద బయట పెట్టాలి. కానీ అలా పెట్టకుండా ఈ నెల దాకా ఆగి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 100 రోజులు ఈయన పాలన మీద ప్రజల్లో పోవాలి. ప్రజల్లో చాలా గుడ్ పాలన అంటే, మంచి పాలన అంటే అయ్యింది. అది చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ప్రజలు మర్చిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారా, దేవుడికి అపచారం చేశారా అని ప్రజలు చర్చించుకోవాలా. ఇంత నీచమైన రాజకీయాలు ఇంకెవరైనా చేయగలరా? ఇంత దరిద్రపు, ఇంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ మనం ఎక్కడైనా చూసామా? ఎంత దారుణం అండి. నిజంగా టెస్ట్ చేయటం ఆనవాయితీ. దేవస్థానానికి చేసిన తర్వాత అందులో కల్తీ ఉంటే వెనక్కు పంపించడం కూడా ఆనవాయితీ. అధికారులు ఉన్నారుగా. ఈవో కూడా ఎంత దుర్మార్గుడండి. రాగానే ఈవోకి ఆయన ఈవో ఇచ్చాడు అంటేనే వాళ్ళిద్దరి సంబంధం ఏంటో అర్థమవుతా ఉంది. అతను కూడా ముందు ఒక మాట అంటాడు, వనస్పతి కలిసిందంటాడు, మళ్ళీ తర్వాత ఏమో కాదు అని నిన్నేమో మళ్ళీ మాట మార్చాడు. అంటే వాళ్ళ బాస్ ఏం చెప్తే అది ఒక ఫ్యాబ్రికేషన్, ఒక సర్టిఫికెట్, ఒక దొంగ నకిలీ ఫేక్ తీసుకొచ్చి అది చూపిస్తారు. కానీ ఎక్కడైనా అండి ఒక్కటే మేము అడుగుతుంది, నకిలీ అని తెలిసిన తర్వాత ఆ నెయ్యిని ఎప్పుడైనా సరే లడ్లకు వాడారా? లేదు కదా. అది వెనక్కి పంపిస్తారు. టెస్ట్ జరిగాకే కదా లడ్డుల్లో వాడేది, ప్రసాదాల్లో వాడేది. మరి నకిలీ అని తెలిసినాక లడ్డుల్లో ఎట్లా వాడారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఏదైనా వారం రోజులే కదా. ఈ వారం కూడా నెయ్యి మారుతూనే ఉంటుంది కదా. వారం ప్రసాదాలు తయారు చేస్తూనే ఉంటారు కదా. మీ టైంలో జరిగినటువంటి ఈ నకిలీని నువ్వు కనీసం ఆ కంపెనీ పేరు కూడా మెన్షన్ చేయకుండా అతి దారుణంగా ఈరోజు వాళ్ళ మీద మరి కేసు పెట్టాలి కదా. కానీ ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాము, లడ్డుల్లో ఈ ప్రసాదాల్లో ఏ కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనలో కల్తీ జరిగింది. పాయిజన్ మెంటాలిటీ. ఎందుకంటే పాము కంటే కూడా నీచమైనటువంటి ఒక మనస్తత్వం. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అంటాడు సుమతి బద్దెన గారు. అందువలన వృశ్చికమునకు తోకనుండు, తేలుకేమో తోకలో ఉంటుంది, అలాగే పాముకేమో పడగలో ఉంటుంది విషము. కానీ కలుడు దుర్మార్గుడైనటువంటి వాడికి నిలువెల్లా విషం ఉంటుందంటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇంత స్పష్టంగా ఇతను చేసింది ఫేక్ ప్రచారం అనేది ఇంత స్పష్టం. పైగా వాళ్ళ ఉంది కదా ఐటీడీపీ, దాని ద్వారా ఒకే మెసేజ్ అందరికి వెళ్ళిపోద్ది. ఏమి మార్పు ఉండదు. అందరికి ఒకే రకమైన మెసేజ్. మీరు తిన్నారు, లేకపోతే ఆ అమ్మాయిలు తిన్నటువంటి వాళ్ళు పడిపోయారు. ఏమి అబద్ధాలండి. కానీ ఒక్కటి అతను మర్చిపోతా ఉన్నాడు, ఒక విలువ, ఒక గొప్ప వ్యవస్థని నీ దుర్మార్గమైన రాజకీయం కోసం, నీ నీచమైనటువంటి నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవటానికి జరిపేటువంటి వ్యవహారం కోసం ఈరోజు ఒక గొప్ప సంస్థ, గొప్ప వ్యవస్థగా స్వామివారిని కూడా ఈరోజు నువ్వు వివాదాల్లోకి లాగావే. ఈ లడ్డూ ప్రసాదాన్ని నువ్వు విమర్శించడం ద్వారా, దాంట్లో ఏదో కలిసింది జంతువులది, యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం ద్వారా మొత్తం ప్రసాదానికి అలాగే దేవుడికి కూడా మచ్చ వస్తుందనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, ఎందుకంటే ఇతని నైజమే అది. మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ అతను ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినప్పుడు అసెంబ్లీలో అతను ఏం చెప్పాడు, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు, నాకు నా కృషి మీదే నమ్మకం, నేను కష్టపడి పనిచేస్తాను, నేను పైకి వస్తాను, అంతే తప్ప నేను ఎవరిని నమ్మను, నాకు ఏ సెంటిమెంట్స్ లేవని చెప్పినవాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో హిందూ దేవుళ్ళు వాళ్ళ అన్యాయం అయిపోతున్నారు. నిజానికి ఎవరి టైంలోనండి దేవాలయాలను కూలగొట్టింది? 50 దేవాలయాలను కూలగొట్టిన ఘనుడు ఇతను కదా. ఇతనికి మతం మీద అభిమానం ఉందా? బూటుకాళ్లతో మరి పుష్కర స్నానాలు చేసింది ఎవరండి? ఇతను కాదా? పుష్కర స్నానాల్లో 20 మందిని చంపి పొట్టను పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు ఇతను కాదా? తర్వాత మొన్న 70 మందిని ఈ కృష్ణా జలాల్లో ముంచి చంపింది నువ్వు కాదా? నువ్వు వస్తేనే వినాశనమే రాష్ట్రానికి, నువ్వు వస్తేనే ప్రజానాశనమే అవుతుందే. నువ్వెక్కడికి వెళితే అక్కడ జనాలు చచ్చిపోతూ ఉన్నారు. ఇలాంటి దరిద్ర పాదం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది ఏంటనేది ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు భగవంతుడిని కూడా నువ్వు నీ నీచ రాజకీయాల కోసం ఆ దేవుణ్ణి కూడా వాడుకోవటం ఉంది. ఇది నేను అనుకోవటం ఇది పరాకాష్ఠ స్థితి చంద్రబాబు. ఇక లాస్ట్ నీకు దేవుడిచ్చినటువంటి ఇది అవకాశం, నువ్వు దాన్ని కూడా కోల్పోయావు. ఎక్కడో 75 ఏళ్ల వయసు వస్తే ఓ పరిపక్వత వస్తుంది.
ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీతో ఇంకా ఏదో మంచి చేద్దాము ఈ సమాజానికి, ఇక లాస్ట్ అవకాశం నాకు ఇది, ఎప్పుడు పోతానో తెలియదు. ఎందుకంటే ఆయన కోర్టుకి ఇచ్చి నువ్వు చూడండి 100 ఉన్నాయి, ఆయన అన్ని రోగాలే ఉన్నాయి, అందులో ఎప్పుడు పోతానో తెలియదు. కనుక ఇప్పుడైనా మంచి చేద్దామని ఆలోచన లేకుండా ఇంత నీచానికి దిగజారుతున్నావే, ఇంకా నిన్ను దేవుడు ఎట్లా క్షమిస్తాడయ్యా? క్షమించడు, ఎవ్వరూ కూడా క్షమించలేరు నిన్ను. ఇది ఎంత పరాకాష్ట స్థితి, నీ పాపానికి ఇది పరాకాష్ట స్థితి. దేవుణ్ణి అపహాస్యం చేశావు, దేవుడి ప్రసాదాన్ని భంగపరిచావు. ఓ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఐటీడీపీ వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడికో పంపించారు, చైనా పంపారట, పాకిస్తాన్ పంపించారట, అక్కడేం పని అండి? అంటే ఎవరు కూడా మీరెవరు కూడా రావద్దని చెప్పటమా? తిరుపతి దేవస్థానానికి రావద్దు, ఆ ప్రసాదం తినొద్దని చెప్పటమా? ఇంత పాపిస్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నీ టైంలో జరిగినటువంటి కల్తీ, అదేవిధంగా ఆ కల్తీ ఉంటే వెనక్కి పంపేటువంటి పద్ధతి ఉన్నటువంటి తిరుపతి దేవస్థానంలో లడ్డులో ఎట్లా కలుస్తుందండి కల్తీ నెయ్యి? ఇది అబద్ధం కదా? ఇంత అబద్ధాన్ని ప్రసారం చేస్తూ నువ్వు అతి దారుణంగా హిందూ వ్యవస్థని, అదేవిధంగా దేవాలయ వ్యవస్థను కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీకు దీనికి పనిష్మెంట్ ఉన్నదే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఏ రూపంలో వస్తుందో అది మేము చెప్పలేం, కానీ కుళ్ళి నువ్వే హీనమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలందరినీ క్షమించమని అడిగే రోజు కూడా వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఇక నీ బుద్ధి మారదు ఎప్పటికి, ఎందుకంటే పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో గాని పోదని చెప్పి శాస్త్రం ఉంది. అందువల్ల నీ బుద్ధి మారదు, నీ కొడుకు బుద్ధి మారదు. ఇలాంటి దుర్మార్గాల కేర్ ఆఫ్ అడ్రస్గా మీ ఇద్దరు కూడా అలాగే మిగిలారు. అందువల్ల దానికి తగినటువంటి ఫలితం ఈ ప్రకృతి చూపిస్తుంది. దాని పాపం ఇప్పటికే నువ్వు అనుభవిస్తున్నావు, తెలుసది, మాకు తెలుసు ఎట్లా అనుభవిస్తున్నావు అనేది. అయినా సరే ఇంకా కూడా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతి దారుణంగా భక్తులందరికీ నేను సవినయంగా చెప్పేది ఒక్కటే, చంద్రబాబు చెప్పాడు అంటే దయచేసి ఎవరూ నమ్మొద్దు. చంద్రబాబు నోటి వెంట అతను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క నిజం కూడా రాలేదు. అందువల్ల అబద్ధము అంటే చంద్రబాబు నాయుడు, అరాచకము అంటే చంద్రబాబు నాయుడు, అవినీతి అంటే చంద్రబాబు నాయుడు, అప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు నాయుడు. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అడ్డదారిని వస్తాడు తప్ప మీ ప్రజాభిమానంతో అతను ఎప్పుడూ కూడా కాలేడు. అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటాడు. దేవాలయాలు కూలగొట్టారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి, ఆ విధంగా కూడా అతనే కదా కూలగొట్టాడు. దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసింది కూడా అతనే కదా. ఈ పాపిష్టి వాడికి ఆ దేవుడి శాపం తగలదా? అన్ని దేవతా విగ్రహాలను కూలగొట్టావే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అన్నిటినీ కూడా నిర్మించుకుంటూ వచ్చాడు, దేవాలయాలన్నీ కూడా. అదేవిధంగా పూజారులను ఎంత బాగా చూసుకున్నాడో, ఎన్నో దేవాలయాలు కట్టాడు. విజయవాడలో నువ్వు పడగొట్టినవన్నీ కూడా మళ్ళీ వాటిని నిర్మించాడు. మంచి పనులు చేసినటువంటి అతని మీద నిందలు వేయటానికి, ఆయన మీద వేసిన నిందల ద్వారా నువ్వేదో లబ్ధి పొందటానికి, జనంలో పోవటానికి ఇంత నీచానికి దేవుణ్ణి కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా చంద్రబాబు నాయుడు? దీనికి తగిన ఫలితం మాత్రం తొందరలో నువ్వు అనుభవిస్తావని చెప్తా ఉన్నాను. అది ఫేక్ ల్యాబొరేటరీ, అది గుజరాత్లో ప్రైవేట్ సంస్థ, అది ప్రైవేట్ది. అది ఒక్కటే, మీరు ఇది ఒక్కటే 100%. ఇప్పుడు మా పార్టీ వాళ్ళే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి కూడా లెటర్లు రాశారు. హైకోర్టులో ఆల్రెడీ కేసు కూడా వేశారు. ఇది రేపో ఎప్పుడో ఉంది ఆ కేసు కూడా. అసలు ఇంత దారుణం మోసాలు ఏమిటయ్యా మీకు? కరెక్ట్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడ ఎంక్వైరీ ఎక్కడ బాబు? ఎంక్వైరీ ఎక్కడ? సరే, ఇదే ఈవో ఏం చెప్పాడు జూలై 10వ తారీఖు? ఒక్కసారి చూడండి మీరు ఏం చెప్పారు అందులో. యానిమల్ ఫ్యాట్ కాదు కదా, చూడండి బాబు మీరు. వనస్పతి స్పష్టంగా ఈవో గారు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో మీరు చూడండి దయచేసి. జూలైలో ఉంది, చూడండి ఏం చెప్పారు ఆయన. ఇది శాఖలకు సంబంధించింది, అంటే వెజిటబుల్కి సంబంధించినటువంటి ఫ్యాట్ కలిసింది. వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి, అదే డాల్డా అంట. వినండి బాబు, డాల్డా అని కదా ఆయనే చెప్పారు కదా, ఈవోనే కదా చెప్పారు. మళ్ళీ ఆయన చేత మార్పించి సెప్టెంబర్లో ఎందుకు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఎందుకు ఇప్పిస్తారు? అంటే ఒకే ఈవో 2 రకాల స్టేట్మెంట్లు ఇస్తాడా? నీకు ఒకవేళ కలిసిందంటే ఆ రోజు అది పంపించాలి కదా. పైగా ఎప్పుడు టైంలో వచ్చింది అది? జూలైని స్పష్టంగా ఏఆర్ సంస్థ చెప్పింది కదా. మీరు చూడండి, వాళ్ళ రిపోర్ట్ కూడా చూడండి.
జూన్ జూలైలో మేము సప్లై చేశాము అంది. జూన్ జూలైలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారే కదా ఉంది. కాంట్రాక్టులు పాత గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్టులే కదా. ఏది కాంట్రాక్ట్స్ అట్లా ఇప్పుడు కాదు, అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి ఉన్నాయి ఇవన్నీ, అప్పటి నుంచి ఉన్నాయి. చూడండి ఒకసారి, మీరు దయచేసి చూడండి. బాబు, భక్తులు ఎవరు కంప్లైంట్ చేశారు? తెలుగుదేశం భక్తులు కంప్లైంట్ చేసి ఉంటారు. మీరు ఒక్కటే, చంద్రబాబు గారి టైంలో తిరుపతి దేవస్థానం ఎలా నడిచింది గతం నుంచి ఒక్కసారి తీయండి. ఎందుకంటే మా టైంలో మాకు తెలుసు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా దాన్ని నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని పవిత్రత అంతా పోయింది. అక్కడ లోకల్ గూండాలకి వాళ్ళకి అప్పచెప్పారు, లోకల్ గూండాలకు అప్పచెప్పారు. ఆ పేర్లు ఎందుకులే ఇప్పుడు. ఆ గూండాలంతా దేవస్థానాన్ని ఎంత నాశనం చేశారు, నకిలీ టికెట్లు క్రియేట్ చేశారు, దొంగ ఏది స్మగ్లర్ లాగా తయారైపోయి అసలు భక్తులకు కాకుండా ఎవరెవరికో అమ్ముకున్నారు. చాలా దరిద్రంగా వచ్చింది. దాని మీద అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలని పట్టుబట్టడం జరిగింది. చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా జరగలేదంటానికి నేను నా పుస్తకం రాశాను ఆల్రెడీ. కావాలంటే ఆ పుస్తకం మీకు పంపిస్తాను. నేను చూడండి, ప్రతిదీ నిర్వీర్యం చేయటమే, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం. ఈరోజు ఈ 100 రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాము ఎంత స్పష్టంగా ఈ 100 రోజుల్లో అతను నిర్వీర్యం చేసిన సంస్థలన్నీ కూడా ఇప్పుడే రాసి పెట్టుకున్నా నేను. ఒక్క నిమిషం. వంద రోజులు 60 రేపులు, విజయవాడలో వరద బాధలు, సహాయ సహకారాలు లేవు. గుడ్లవెల్లేరు కాలేజీ మహిళా హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3000 వీడియోలు. అలాగే విశాఖ ఉక్కు తుక్కు కింద చేసి పడేశారు. అలాగే పోలవరం నాశనం అయిపోయింది. అలాగే అమరావతి మునిగిపోకుండా ఉంటాయని ప్రకాశం బ్యారేజ్ టీడీపీ నేత బోట్లతోనే వాళ్ళు గుద్దించారు. ఆ బోట్లు వాళ్ళని తెలిసిందే కదా. ముందు ఏం చెప్పారు? ముందు జగన్ పంపించాడు అన్నారు. తీరా చూస్తే ఎవరి అంటే టీడీపీ నేతలే. వాళ్లే పెద్ద ఉత్సవాలు చేశారు, పసుపు జెండాలు కట్టి వాళ్ళ బోట్లే వచ్చినాయి. దాన్ని కూడా మేము తప్పుపట్ల, ఎందుకంటే వరదల్లో కొట్టుకొని వస్తాయి. కానీ రాజకీయం చేసింది ఎవరు? చంద్రబాబు చేశాడు. ఈ జగన్ పంపించాడని అన్యాయంగా ప్రతిదీ ఏదైనా అక్కడ తుమ్మితే జగను, ఇక్కడ ఎవరికైనా ఎక్కిళ్ళు వస్తే జగను, ఏదైనా వస్తే జగను. ఇంత అన్యాయమైనటువంటి పాలకుడిని ఇన్నేళ్ళ మీ సీనియారిటీ, దరిద్రపు సీనియారిటీ ఎందుకన్నా పనికి వస్తుందా? ఒక్కటే బాబు, ఈరోజు ఇన్ని అబద్ధాలు, దేవుడితో ఆటలు ఆడొద్దు, దేవుడు వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే మన హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. నాకు ఒక డౌట్ వస్తూ ఉంది, నా డౌటే ఇది, పార్టీ విధానం అని నేను చెప్పట్లేదు, కేవలం నా వ్యక్తిగతమైనటువంటిదే. ఇతని రహస్య స్నేహితులు చాలామంది ఉన్నారు. అందువల్ల వెంకటేశ్వర స్వామిని ఆంధ్ర నుంచి తరలించడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది అనుమానం కూడా నాకు వస్తూ ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగతమనే చెప్తున్నాను నేను. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో తమిళనాడుకి సంబంధించిన స్టేట్మెంట్, అదంతా ఫాలో అవ్వలేదు నేను. అదేవిధంగా ఇతను కూడా తన స్వార్థం కోసం, మీరు ఆలోచించి చూడండి, ఇతను ఆంధ్రాలో కంటే ఇతని ఆస్తులు ఎక్కడున్నాయి? తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. అలాగే తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇతని ఆస్తులు. కర్ణాటకలో ఇక బోలెడు ఉన్నాయి, లెక్కే లేవు. ఇక విదేశాల్లో అయితే సింగపూర్ మొదలుకొని మలేషియా మొదలుకొని మారిషస్ మొదలుకొని అసలు అమెరికాలో డల్లాస్ ఎన్ని దేశాల్లో ఇతని ఆస్తులు ఉన్నాయో అతను కూడా మైండ్ పోయి ఉంది, లెక్క పెట్టుకోవడానికి లేని పరిస్థితుల్లో ఉండిపోయాడు అతను. రేపు అవన్నీ ఎటుపోతాయో ఎవరుగా చేస్తారో అది దేవుడికే తెలియాలా. కానీ ఎందుకు ఇంత పనికిమాలిన నీచ చరిత్ర అంటగట్టుకొని చివరికి మన దేవుడి విలువ నిజంగానే ఒక జరిగింది అనుకుందాము, ఒక లోపం జరిగింది అనుకున్నాం, రహస్యంగా ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపించు. కానీ ఇలా ఓపెన్గా మాట్లాడి అసలు వ్యవస్థనే దెబ్బతీస్తే ఎవరికి నష్టం? అందరూ కూడా ఇలా నమ్మితే అది కూడా ఇంకా ప్రచారం, దుర్మార్గ ప్రచారం. ఆ లడ్లు తిని ఆడవాళ్ళు పడిపోయారు, ఈ లడ్లు తిని మా ఆడవాళ్ళ కడుపులో నొప్పి, ఇంత నీచమైన ప్రచారం అంటే అసలు నువ్వు ఎవరి మీద ఎక్కువ పెట్టినట్టు? ఇది జగన్ ఏదో ఇచ్చేద్దాం అనుకుని, జగన్ బదనాం చేద్దాం అనుకుని వెంకటేశ్వర స్వామిని చేస్తున్నావే నువ్వు. అదే జరిగితే రేపు ఈ ప్రసాదాలు తింటారా ఎవరైనా? ఈ స్వామి భక్తులు వస్తారా? ఇలాంటి దుర్మార్గపు ప్రచారానికి నువ్వు మరి ఇట్లా తెగనాడితే
ఇక నీ పరిస్థితి ఏంటో కూడా చెప్పడానికి వీల్లేదు. మంచి చెడు అదేవిధంగా సక్రమం అక్రమం ఒక తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. నువ్వు ఈ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం కోసమే స్వామివారిని వాడుకోవటం కూడా చాలా దురదృష్టం. మేము ఒక్కటే అడుగుతున్నాం, సిట్టింగ్ జడ్జి చేత వెంటనే ఒక ఎంక్వైరీ వేయించండి. దయచేసి సిట్టింగ్ జడ్జి చేత, సిన్సియర్గా ఉండేటువంటి ఒక జడ్జి చేత మేము బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉన్నారు గనక ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే హిందూ ధర్మ పరిరక్షకులని కంకణం కట్టుకున్నటువంటి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ వేయించండి. ఆ నెయ్యి ఎప్పుడొచ్చింది, అదేవిధంగా ఆ నేతిలో కలిపితే అది లడ్డులో ఎలా కలుస్తుంది, ముందునే టెస్ట్ చేసి పంపించారు కదా, వెనక పంపారు కదా, పంపినాక లడ్డుల్లో కలవటానికి అవకాశం ఉంటుందా? ఇలాంటి దుర్మార్గాన్ని వెంటనే గనక ఎంక్వైరీ ద్వారా నిరూపించకపోతే స్వామివారి ప్రతిష్ట దెబ్బతింటుంది. మేము డిమాండ్ చేస్తుంది ఒక్కటే, బీజేపీ గవర్నమెంట్ కాదు, కూటమి. ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి దానికి ఒక కమిటీ వేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అన్నీ అబద్ధాలే బాబు. మీరు ఒక్కసారి సేవలరావు గారు చూడండి ఫస్ట్.